రీసెంట్ గా తమిళనాడులో జల్లికట్టు నిషేధాన్ని తీసేయమని కొన్ని నిరసనలు జరిగాయి. ఆ ప్రొటెస్టులను ఆంధ్ర యూత్ ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని ప్రొటెస్టులు చేయడం స్టార్ట్ చేశారు. ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రాకి స్పెషల్ ప్యాకేజ్ ప్రొవైడ్ చేస్తుంది. కానీ చాలా మంది స్పెషల్ స్టేటస్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఆంధ్రాకి కావాల్సింది స్పెషల్ స్టేటస్ కాదు, స్పెషల్ కేటగిరీ స్టేటస్. సో అసలు ఈ స్పెషల్ అనే పదం మన రాజ్యాంగంలో ఎప్పుడు మొదలైంది? స్పెషల్ స్టేటస్ కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? స్పెషల్ కేటగిరీ స్టేటస్ కి స్పెషల్ ప్యాకేజ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ప్రస్తుతం ఏ రాష్ట్రాలు స్పెషల్ స్టేటస్ ని తీసుకుంటున్నాయి, ఏ రాష్ట్రాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని తీసుకుంటున్నాయి, ఏ రాష్ట్రాలు స్పెషల్ ప్యాకేజ్ ని తీసుకుంటున్నాయి? ఆంధ్రాకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలనే ఐడియా ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆంధ్రాకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు ఇవ్వట్లేదు? స్పెషల్ ప్యాకేజ్ ఎందుకు ఇస్తున్నారు? అసలు వీటి వల్ల ఉండే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి? సో లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ ఎపిసోడ్. లో బ్రిటిష్ ఇండియా అనేది ఇండియా అండ్ పాకిస్తాన్ గా సపరేట్ అయ్యింది. కానీ కొన్ని రాష్ట్రాలు మటుకు అటు పాకిస్తాన్ లో కలవలేదు, ఇటు ఇండియాలో కలవలేదు. ఆ రాష్ట్రాల్లో జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకటి. ఆ టైంలో జమ్మూ అండ్ కాశ్మీర్ ని హరి సింగ్ అనే రాజు పాలించేవాడు. జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. పాకిస్తాన్ మన నుండి సపరేట్ అయ్యిందే రిలీజియన్ ని బేస్ చేసుకుని. సో పక్కనే ఒక ముస్లిం స్టేట్ ఉంటే వాళ్ళు చూస్తూ ఊరుకోరు. సో పాకిస్తాన్ వాళ్ళు ఆ ముస్లిం స్టేట్ ని కూడా వాళ్ళ దాంట్లో కలిపేసుకోవాలని జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చెయ్యమని కొంతమందికి డబ్బులు ఇచ్చి దొంగతనంగా ఆ స్టేట్ లోకి పంపించారు. వాళ్ళనే ఇన్ఫిల్ట్రేటర్స్ అని ఇంగ్లీష్ లో అంటారు. అసలుకే వాళ్ళు కిరాయి మనుషులు, డబ్బుల కోసం ఏదన్నా చేస్తారు. సో ఆ కిరాయి మనుషులు దీన్ని ఒక అడ్వాంటేజ్ గా తీసుకుని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు దోపిడీలు చేయడం, ఆడవాళ్ళని మానభంగం చేయడం, ఎదురు తిరిగినోడిని చంపడం స్టార్ట్ చేశారు. చాలా మంది చనిపోతున్నారు. సో హరి సింగ్ పరిస్థితి అతని చెయ్యి దాటిపోవడం గమనించి ఇండియన్ గవర్నమెంట్ మంచిదని భావించి ఇండియన్ గవర్నమెంట్ హెల్ప్ కోరాడు. కానీ ఇండియన్ గవర్నమెంట్ హెల్ప్ చేయడానికి ఒక కండిషన్ పెట్టింది. జమ్మూ అండ్ కాశ్మీర్ ని ఇండియాలో కలిపేస్తేనే హెల్ప్ చేస్తామని చెప్పింది. సో హరి సింగ్ ఆ కండిషన్ కు ఒప్పుకుని తను కూడా ఒక కండిషన్ పెట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ ని ఇండియాలో కలిపేస్తూ అగ్రిమెంట్ చేసుకున్నాడు. హరి సింగ్ పెట్టిన కండిషన్ ఏంటంటే విలీనం కాకముందు జమ్మూ అండ్ కాశ్మీర్ ని ఏ రూల్స్ ప్రకారం పాలిస్తున్నారో ఫ్యూచర్ లో కూడా అదే రూల్స్ తో పాలించాలి, ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం పాలించకూడదని చెప్పాడు. ఈ కండిషన్ కి ఇండియన్ గవర్నమెంట్ ఒప్పుకొని వెంటనే ఎయిర్ ఫోర్స్ ని మిలిటరీని యూజ్ చేసి మొత్తం తిరుగుబాటుదారులను పాకిస్తాన్ లోకి పంపేసింది. కాకపోతే అప్పటికే పాకిస్తాన్ మిలిటరీ 1/3 జమ్మూ అండ్ కాశ్మీర్ ని ఆక్యుపై చేసింది. మిగతా 2/3 జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియాలో ఉండిపోయింది. ఆ 1/3 ల్యాండ్ నే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని పిలుస్తారు. ఆ 1/3 ని తీసుకునే శక్తి మన మిలిటరీకి లేక కాదు. మధ్యలో యుఎన్ వచ్చి రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కుదిర్చింది. సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అంటే తెలుసు కదా, అప్పటిదాకా ఎవరైతే ఎంతైతే ఆక్యుపై చేసుకున్నారో అది వాళ్ళకే, యుద్ధాన్ని అప్పటికప్పుడు ఆపేయాలి. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. జమ్మూ అండ్ కాశ్మీర్ అఫీషియల్ గా ఇండియన్ గవర్నమెంట్ ది అగ్రిమెంట్ ప్రకారం. అందుకే గూగుల్ మ్యాప్స్ లో కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియాలోనే ఉంటుంది. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ లో ఒక రూల్స్ ఉన్నాయి, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఒక రూల్స్ ఉన్నాయి. సో ఇప్పుడే ఇండియన్ గవర్నమెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్ కి స్పెషల్ స్టేటస్ ని ప్రొవైడ్ చేసింది. స్పెషల్ స్టేటస్ ప్రకారం మొదటిది, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఇంతకు ముందు ఉండే రూల్స్ ప్రకారమే ఇప్పుడు కూడా రూల్ చేసుకోవచ్చు. సో జమ్మూ అండ్ కాశ్మీర్ కి వాళ్ళ సొంత రాజ్యాంగం ఉంటుంది. రెండోది, సెంట్రల్ గవర్నమెంట్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ కి సంబంధించిన డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్, కమ్యూనికేషన్స్ లో మాత్రమే ఇన్వాల్వ్ కావాలి, ఇక వేటిల్లోనూ ఇన్వాల్వ్ కాకూడదు. మూడవది, సెంట్రల్ గవర్నమెంట్ మిగతా వాటిల్లో ఇన్వాల్వ్ కావాలంటే స్టేట్ గవర్నమెంట్ అనుమతి ఇవ్వాలి. ఇంకో విషయం, మన ఇండియాలో మన దేశాన్ని అగౌరవం పాలు చేయకుండా ఎవరి ఫ్లాగ్ నైనా రైజ్ చేయొచ్చు. కానీ పాకిస్తాన్ లో ఇండియన్ ఫ్లాగ్ రైజ్ చేస్తే జైల్లో పెడతారు. సో స్పెషల్ స్టేటస్ అనేది మన దేశంలో జమ్మూ అండ్ కాశ్మీర్ కి మాత్రమే ఉంది. కన్క్లూజన్ ఏంటంటే స్పెషల్ స్టేటస్ ఉన్న స్టేట్ వాళ్ళ రూల్స్ ని వాళ్ళే క్రియేట్ చేసుకుని రూల్ చేయొచ్చు. నెక్స్ట్, స్పెషల్ కేటగిరీ స్టేటస్. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు ఇస్తారు? నెంబర్ 1, డెవలప్ కాని రాష్ట్రాలకి. నెంబర్ 2, ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకి. నెంబర్ 3, కొండలు అడవులు ఉన్న రాష్ట్రాలకి. నెంబర్ 4, వేరే దేశాలతో బోర్డర్స్ కలిగి ఉన్న రాష్ట్రాలకి. సో ఏమన్నా స్టేట్స్ కి ఇలాంటి ఫీచర్స్ ఉంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తారు. ప్రస్తుతం 11 రాష్ట్రాలకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చారు.
ఇచ్చారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్. స్పెషల్ కేటగిరీ స్టేటస్ లో ఉండే బెనిఫిట్స్. నెంబర్ 1, బిజినెస్ కంపెనీస్ మీద వేసే ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, కస్టమ్ అండ్ ఎక్సైజ్ డ్యూటీస్ మిగతా స్టేట్స్ తో పోలిస్తే స్పెషల్ కేటగిరీ ఉన్న స్టేట్స్ లో కొంచెం తక్కువ. ట్యాక్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా కంపెనీస్ ఆ రాష్ట్రాల్లో బిజినెస్ చేయాలని చూస్తాయి. కంపెనీస్ వస్తే ఆటోమేటిక్ గా ఆ రాష్ట్రంలో ఉండే ప్రజలకి ఉద్యోగాలు వస్తాయి. నెంబర్ 2, సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ ఇస్తుంది, అంటే ఎక్స్ట్రా మనీ ఇస్తుంది. ఈ మనీతో ఎక్స్ట్రా ప్రాజెక్ట్స్ ని స్టార్ట్ చేయొచ్చు. ఎక్స్ట్రా ప్రాజెక్ట్స్ అంటే ఆటోమేటిక్ గా ఆ రాష్ట్రంలో ఉండే ప్రజలకి ఉద్యోగాలు వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. నెంబర్ 3, స్టేట్ లో ఖర్చు అయ్యే డబ్బుల్లో 90% సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది, మిగతా 10% లోన్ గా ఇస్తుంది. సో ఆ రాష్ట్రంలో వచ్చే రెవెన్యూని వేరే మంచి పనులకి యూజ్ చేసుకోవచ్చు. ఈ స్టేటస్ లేని రాష్ట్రాలకు మటుకు 30% ఫ్రీగా ఇస్తుంది, మిగతా 70% లోన్ గా ఇస్తుంది. నెంబర్ 4, సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టే బడ్జెట్ లో 30% ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న స్టేట్స్ కే ఇస్తారు. సో ఇవన్నమాట స్పెషల్ కేటగిరీ స్టేటస్ లో ఉండే బెనిఫిట్స్. 2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయాయి. 10 సంవత్సరాలు హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానిగా పెట్టారు. కానీ అదే 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని నిర్మించుకోవాలి. కానీ అప్పటికే ఆంధ్ర దగ్గర 16,000 కోట్ల రూపాయల ఆర్థిక లోటు ఉంది. సో దానికోసం అప్పట్లో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఆంధ్రాకి 5 సంవత్సరాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పింది. ఇక్కడ జోక్ ఏంటంటే అదే టైంలో బీజేపీ వచ్చి మేము గాని అధికారంలోకి వస్తే ఇంకో 5 సంవత్సరాలు పొడిగించి మొత్తం 10 సంవత్సరాలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పింది. ఇప్పుడు అధికారంలో ఉంది బీజేపీనే, కానీ ఏపీకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒరిస్సా, ఛత్తీస్గఢ్ స్పెషల్ స్టేటస్ లో అడుగుతున్నాయి. ఈ టైంలో ఆంధ్రాకి గాని ఇస్తే మిగతా స్టేట్స్ కూడా ఇవ్వమని అడుగుతాయి. ఆల్రెడీ పెట్టే బడ్జెట్ లో 30% స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న స్టేట్స్ కి పోతుంది, 12% మిగతా స్టేట్స్ కి పోతుంది, మిగతా 58% సెంట్రల్ గవర్నమెంట్ మెయింటైన్ చేసే స్కీమ్స్ కి, మిలిటరీకి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి పోతుంది. ఇంత చెయ్యంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇందులో 4% డబ్బులు ఇవ్వలేకపోతుంది. ఎమర్జెన్సీ సమయంలో ఇంకొంత డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలి. అండ్ ఇంకో విషయం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జీడిపి 12.6% ఉంది. సో మన కంట్రీలో ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న స్టేట్స్ లో మందే టాప్. మిగతా స్టేట్స్ జీడిపి మనకన్నా చాలా తక్కువ. డివైడ్ చేశాక మన స్టేట్ పెద్దగా డెవలప్ కాదని అనుకుని స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని అప్పట్లో మాట ఇచ్చారు. కానీ ఇప్పుడు మిగతా స్టేట్స్ తో పోలిస్తే ఆంధ్రప్రదేశే టాప్ లో ఉంది. సో అందుకే సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలేకపోతుంది. కానీ ఆంధ్రాకి విభజన తర్వాత డబ్బులు సరిపోకపోవడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ ప్యాకేజ్ ని ప్రొవైడ్ చేసింది. ఎందుకంటే రూల్స్ ప్రకారం స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడానికి కావాల్సిన ఒక్క ఫీచర్ కూడా మన స్టేట్ కి లేదు. ఈ స్పెషల్ ప్యాకేజ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ మనకి 2 లక్షల కోట్ల రూపాయలు ఇస్తుంది. ఇంకా పోలవరం ప్రాజెక్ట్ కి కావాల్సిన డబ్బులన్నీ సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది, అంటే ఎక్స్ట్రా 36,000 కోట్ల రూపాయలు. ఇవన్నీ మనకి 5 years పాటు ఇస్తారు. స్పెషల్ స్టేటస్ కన్నా స్పెషల్ ప్యాకేజ్ ఎక్కువ మేలు చేస్తుందని గవర్నమెంట్ ఎందుకు చెబుతుందో తెలుసా? ఆల్రెడీ కొన్ని స్టేట్స్ కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చినా కూడా అవి ఇప్పటికీ డెవలప్ కాలేదు. అవి మన స్టేట్ కన్నా అద్దానంగా ఉంటాయి. ఎందుకంటే ఏదో కాస్త ట్యాక్సులు తగ్గించినంత మాత్రాన కంపెనీస్ రావు. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మంచి రోడ్లు, మంచి ట్రైన్ రూట్స్, మంచి హార్బర్స్, మంచి సమాచార వ్యవస్థ, ఇంకా మంచి స్కిల్డ్ వర్కర్స్ ఉంటేనే కంపెనీస్ అనేవి ఆ స్టేట్ కి వచ్చి బిజినెస్ చేసుకుంటాయి. స్పెషల్ కేటగిరీ ఉన్న స్టేట్స్ లో ఆల్రెడీ ట్యాక్సెస్ తక్కువ, కానీ కంపెనీస్ అన్ని హైదరాబాద్ అండ్ బెంగళూరుకి ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే హైదరాబాద్ లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు కాబట్టి. సో మన స్టేట్ కూడా కంపెనీస్ ని అట్రాక్ట్ చేయాలంటే ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనకి డబ్బులు కావాలి. సో అదే డబ్బులు స్పెషల్ ప్యాకేజ్ కింద మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. మీకు తెలుసో లేదో, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కింద ఉన్న స్టేట్స్ కి సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తారు. అదే డబ్బులు ఏపీకి స్పెషల్ ప్యాకేజ్ కింద 2,50,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఇస్తారు. సో ఇప్పుడు కన్క్లూజన్ కి వద్దాం. స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అలాగే స్పెషల్ ప్యాకేజ్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ మన స్టేట్ కి మటుకు స్పెషల్ ప్యాకేజ్ వల్లే బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కొత్తగా వచ్చే కంపెనీస్ కి ట్యాక్సెస్ తగ్గించడం, లోన్స్ ఇవ్వడం, తొందరగా కంపెనీస్ కి అప్రూవల్ ఇవ్వడం, తొందరగా స్థలాలు కేటాయించడం లాంటివి చేస్తున్నారు. అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ లో ఉండే బెనిఫిట్స్ అన్ని ఆల్రెడీ కంపెనీస్ కి ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుండి డబ్బులు తీసుకొస్తున్నారు. రీసెంట్ గా వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసిన లిస్ట్ లో మన కంట్రీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ దే నెంబర్ 1 పొజిషన్. ఇంత తక్కువ కాలంలో ఒక న్యూగా ఫామ్ అయిన స్టేట్ ఫస్ట్ ప్లేస్ కి రావడం మామూలు విషయం కాదు. కంపెనీస్ వస్తే ఆటోమేటిక్ గా ఉద్యోగాలు వస్తాయి. రీసెంట్ గా ఆంధ్ర
ఆంధ్ర యూత్ నిరసనలు చేద్దాం అనుకున్నారు, కానీ చంద్రబాబు గారు చేయనివ్వలేదు. ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణలో సపరేట్ చేయమని గొడవలు జరిగేటప్పుడు కొత్త కంపెనీస్ చాలా వరకు హైదరాబాద్ కి వెళ్లకుండా బెంగళూరుకి వెళ్లిపోయాయి. సో ఇప్పుడు ఆంధ్రాలో కూడా గొడవలు జరిగితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ కు ఉన్న నెంబర్ 1 పొజిషన్ పోయిద్దని, అలాగాని పోతే ఆంధ్రాకి కంపెనీస్ రావని, కంపెనీస్ రాకపోతే మన రాష్ట్రానికి రావాల్సిన ఉద్యోగాలు పోతాయని చంద్రబాబు నాయుడు గారు నిరసనలు చేయనివ్వకుండా అడ్డుకున్నారు. కానీ ఒక్క విషయం, సెంట్రల్ గవర్నమెంట్ 100 రూపాయలు ఇస్తామని చెప్పి 80 రూపాయలే చేతిలో పెట్టి మిగతా డబ్బులు సర్దుకోమంటుంది. ఎందుకయ్యా అని ప్రశ్నిస్తే మాకే ఇక్కడ బాగా వెనకబడి ఉన్న రాష్ట్రాలకి ఇవ్వడానికే డబ్బులు సరిపోవట్లేదు, అలాంటిది చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న ఆంధ్రాకి ఎలా ఇస్తాం అని అంటుంది. ఒకవేళ మీకు ఇస్తే అక్కడ బీహార్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడగడానికి కాసుకొని కూర్చున్నాయి. అవి అసలుకే ఆంధ్రప్రదేశ్ కన్నా వెనకబడిన రాష్ట్రాలని చెబుతుంది. సో నేను ఇక్కడ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని సపోర్ట్ చేయట్లేదు, అలా అని స్పెషల్ ప్యాకేజ్ ని కూడా సపోర్ట్ చేయట్లేదు. జస్ట్ మీకు అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ మాత్రమే చెప్పాను. సో మీరే డిసైడ్ అవ్వండి, ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలా లేక స్పెషల్ ప్యాకేజ్ కావాలా? సో మీరు దేన్ని సపోర్ట్ చేస్తున్నారో కింద కామెంట్స్ లో పెట్టండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియో ₹1 $1 తో సమానం అయితే ఏమవుతుంది? నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.